వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. కుంభమేళ ప్రారంభం అయింది. ఆల్మోస్ట్ 10 రోజులు దాటిపోయింది. ఇప్పటికే 12 కోట్ల మంది దాకా వెళ్ళి పవిత్ర సంగమం దగ్గర స్నానాలు ఆచరించారు. అయితే ఇంకా కొంతమంది వెళదాం అనుకుంటున్నారు. ముఖ్యమైన రోజులు అంటూ ఇంకొన్ని ఉన్నాయని చెప్తున్నారండి. అవి ఏవి, ఎందుకు వెళ్ళాలి అని అడిగే వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే. కుంభమేళ. ఫస్ట్ ఈ కుంభమేళ అని ఎందుకు అన్నారు? దీన్ని ఏదో ఒకటి అనొచ్చు కదా. కుంభమేళ అని ఎందుకు అనాలి అంటే, కుంభ అంటే కుంభరాశి లోపలికి శని రావడము, వృషభ రాశి లోపలికి గురువు రావడం. అలాగే కుంభరాశి లోపలికి గురువు మరియు శని కలిసి వచ్చిన దీన్ని 12 సంవత్సరాలకు ఒకసారి, 30 సంవత్సరాలకు ఒకసారి ఇట్లా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందులోపల శని కుంభరాశిలో అడుగుపెట్టి వృషభ రాశిలో గురుగ్రహం అడుగుపెట్టినప్పుడు మనకి ప్రయాగరాజుకి పుష్కరాలు వస్తాయి, మహాకుంభమేళ వస్తుంది. కుంభమేళ అని ఎందుకు అనాలి దీనికి అనంటే, పూర్వము అమృత క్షీరసాగర మదనం జరిగింది, అమృతం దొరికింది. అయితే ఆ అమృతము గురించని దేవతలకు రాక్షసులకు గొడవ జరిగినప్పుడు ఆ అమృతం యొక్క 4 బిందువులు ఈ యొక్క భారతదేశంలో 4 ప్రదేశాల్లో పడ్డాయి. ఒకటి నాసిక్ త్రయంబకేశ్వర్, రెండవది ఉజ్జయిని మహాక్షేత్రం, మూడవది ప్రయాగరాజ్, నాలుగవది హరిద్వార్ ఋషికేశ్. ఆ ప్రదేశంలో పడింది. కాబట్టి ఈ 4 ప్రదేశం లోపల ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతి 3 సంవత్సరాలకు. సో 12 ఎక్కడ చూసినా వాళ్ళకి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. 3 వేస్తే 3 4 12. సో త్రయంబకేశ్వర్లో జరిగింది అని అంటే 3 అయిన తర్వాత ప్రయాగరాజ్లోనో లేకపోతే ఉజ్జయిన్లోనో, ఇక్కడ జరిగిందంటే నెక్స్ట్ 3 ఏళ్ళకి ఒకటి. అదే నాసిక్ త్రయంబకేశ్వర్ వేసుకుంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే నాసిక్ త్రయంబకేశ్వర్లో వస్తుంది కుంభమేళ. అది మనకి గోదావరి పుష్కరాలు అప్పుడక్కడ కుంభమేళ వస్తుంది, సింహస్థ కుంభమేళ అంటారు. సో అలా కుంభమేళాలు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుంభమేళ ఏందనంటే, ప్రయాగరాజులో వచ్చిన కుంభమేళాలో 144 సంవత్సరాలు అంటే ఈ 12 ప్యాటర్న్స్ 12x12 ప్యాటర్న్స్ జరిగాయి. కాబట్టి ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి కుంభమేళ అంటారు. ఇది ఇక్కడ ప్రయాగరాజ్లోనే ఎందుకు స్నానం చేయాలి అంటే, గంగా, యమున, సరస్వతి ఈ 3 నదుల యొక్క సంగమ క్షేత్రము. ప్రయాగరాజ్ అని ఎందుకు అంటారు? వీటికి కూడా రాజ్ అని పేరు పెట్టాలి. వీళ్ళు రాజ్ ఎందుకోసం అన్నారు అంటే, ఈ 4 పుణ్యక్షేత్రములలో తీర్థము లోపల ఇది నంబర్ 1 టాప్ పుణ్యతీర్థము. కాబట్టి దాన్ని ప్రయాగరాజ్ అంటారు. ఆ ప్రయాగరాజ్లో గుప్తంగా సరస్వతి నది వస్తుంది. చాలా మంది గుప్త నది లేదు అన్నప్పుడు అమ్మవారు ప్రకటించింది కూడా సరస్వతి నది. అమ్మవారు జైసల్మేర్లో ఒకడు చిన్నగా బోర్ బావి దవ్వుదామని కొట్టేసరికి మొత్తం చెరువై వచ్చేసింది. లోపలికి ఇచ్చి సరస్వతి నది బయటకు వచ్చి పెద్ద చెరువు తయారైపోయింది, ఊరంతా మునిగిపోయింది. అది ఆల్రెడీ మనం చూసాం ఈ మధ్య. కాబట్టి సరస్వతి నది అమ్మవారు గుప్తంగా అక్కడికి వస్తుంది. అందుకే ఈ పుష్కరాలకు వెళ్ళి స్నానం చేయాలి. పుష్కర స్నానాలు 5 పుణ్య దినాలు ఉంటాయి ఈ పుష్కర స్నానం లోపల. ఏది కుంభ స్నానంలో మొట్టమొదటిది పౌర్ణమి, పుష్య పౌర్ణమి. రెండవది మకర సంక్రాంతి, సంక్రమణ కాలం. ఈ 2 అయిపోయి. మూడవది మౌని అమావాస్య, మౌని అమావాస్యలు చేయాలి. తర్వాత వసంత పంచమి, ఆ తర్వాత మహాశివరాత్రి. ఈ 5 రోజులు స్నానం చేయాల్సిందే. ఈ 5 రోజులు తప్పకుండా స్నానం చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ అందరూ సన్యాసులు, సాధువులు, నాగసాధువులు టెంట్ వేసుకుని కూర్చున్నారు. వాళ్ళు జనవరి 13 స్నానం చేశారు, 14 సంక్రాంతికి చేసేసారు. పౌర్ణమి, సంక్రాంతి 2కి స్నానం చేశారు. ఆ పౌర్ణమి మిస్ అయిన వాళ్ళు మళ్ళీ మాఘ పౌర్ణమి రోజు కూడా స్నానం చేస్తారు. సో ఎటైనా ఒక పౌర్ణమి రోజు స్నానం చేయాలి, నిండు పౌర్ణమి స్నానం చేయాలి. చేసి మళ్ళీ కంటిన్యూగా మౌని అమావాస్య స్నానం చేయాలి. తర్వాత ఇది కొంతమంది 7 కానీ 8 కానీ కూడా చేస్తారు. రథ సప్తమికి చేస్తారు, తర్వాత మాఘ పౌర్ణమికి చేస్తారు, తర్వాత మాఘ అమావాస్యకి కూడా చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద ఎండ్ డే వచ్చేసి మాఘ అమావాస్య. కాకపోతే చెప్పాను కదా, ఇప్పుడు దీక్షాపరులు, తపస్సంపన్నులందరూ కూడా అక్కడే ఉండి చేస్తారు. మనం సామాన్యులము, మనకు ఒక 5 రోజులు లేకపోతే ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, ఉద్యోగంలో ఉన్నావా పోయావా అని అడుగుతాడు. సో అట్లాంటివి కాకుండా ఉండాలి అని అంటే 1 రోజు వెళ్ళి స్నానం చేసిరండి.
నేనైతే అట్లా చెప్పను. మీరు మౌని అమావాస్య రోజే చెయ్యండి, చేస్తేనే పుణ్యం వస్తుందని మాత్రం నేను చెప్పను. ఎందుకోసం అంటే యద్భావం తద్భవతి. మీరు అదే రోజుపై తొక్కిసలాట్లో ఏమైనా జరిగింది అనుకోండి బాగుండదు. కానీ యోగి ఆదిత్యనాథ్ గారు చాలా అద్భుతంగా అక్కడ చేశారు. నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రయాగరాజ్కి మౌని అమావాస్య రోజు స్నానం చేస్తే మంచిది. మౌని అమావాస్య, వసంత పంచమి, మహాశివరాత్రి, మాఘ అమావాస్య, మాఘ పౌర్ణమి, ఇంకా 5 రోజులు ఉన్నాయి. ఈ 5 రోజులు స్నానం చేయవచ్చు. అయితే గూగుల్ మ్యాప్ లో వెతుక్కోండి. సంగమములోనే స్నానం చేయాలని రూల్ ఏం లేదు. సంగమము దాటిన తర్వాత ఇప్పుడు అక్కడ నుంచి గంగా, ఇక్కడ నుంచి యమున వస్తుంది, గుప్తంగా సరస్వతి వచ్చేస్తుంది. ఇంకా అక్కడ నుంచి మనకి ఇంక కింది దాకా దాదాపు 50 కిలోమీటర్ల లైన్ ఉంది. మీరు ఎక్కడ స్నానం చేసినా అదే పుణ్యం. ఈడే చేయాలని రూల్ ఏం లేదు. చాలా మంది అక్కడి నుంచి సంగమానికి బోట్ లో అలా తీసుకువెళ్తున్నారు, అక్కడ చేస్తున్నారు. ఎక్కడైనా మధ్యలో చెయ్యండి, మీ ఇష్టం. కానీ డబ్బులకు కకృతి పడకండి, ఇవ్వండి వాళ్ళకి, గంగపుత్రులకు డబ్బులు ఇవ్వండి, పోండి మధ్యలో పోయి మంచిగా స్నానం చేసినండి, ఏముంది, అవకాశం ఉంది, హ్యాపీగా స్నానం చేయండి. లేదంటే ఇంకో 50 అంటే క్రౌడ్ లేని కొంచెం దూరం వెళ్ళండి, ఇంకో 50 కిలోమీటర్ల దూరం లేండి, 30 కిలోమీటర్ల దూరం వెళ్తే క్రౌడ్ లేని ప్రదేశాలు ఉంటాయి, అక్కడ కూడా స్నానం చేయండి, మిమ్మల్ని ఎవరొద్దు అంటారు. సో ప్రశాంతంగా వెళ్ళి స్నానం చేసి తర్పణాలు వదిలి ధ్యానం చేసుకొని అక్కడ ఉండేటువంటి వాళ్లకు అన్నదానం చేసి తర్వాత దేవాలయాలని దర్శనం చేసుకొని, మా బాలరాముడిని కూడా చక్కగా దర్శనం చేసుకొని, మేడం గారు వెళ్ళారు, ఎంతో కష్టపడి లైవ్ చేశారు బాలరాముడి దగ్గరికి వెళ్ళి. అసలు నిజంగా ఎంత ధన్యం, మీరు ధన్యజీవులే. నాకు ఇప్పటిదాకా అదృష్టం దొరికిన బాలరాముడి దగ్గర. సో బాలరాముడిని వెళ్ళండి, దర్శనం చేసుకోండి. కాశీ వెళ్ళండి, విశ్వనాథుడిని దర్శనం చేసుకోండి, కాలభైరవుని దర్శనం చేసుకోండి. తర్వాత మణికర్ణిక ఘాట్ వెళ్ళండి, అక్కడ స్నానం కొంత సమయం పెట్టుకుంటే చక్కగా ఇవన్నీ అన్ని చేసుకొని రండి, ఏం పర్వాలేదు. హాయిగా అన్ని వేసేసుకొని చక్కగా ఇక్కడికి వచ్చి కాశీ నుంచి అంతా అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఇంటికి రండి. కాశీలో స్నానం అంతా చేశాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. పుణ్యక్షేత్ర తీర్థాలు అయిపోయిన తర్వాత మీ ఇంటికే వెళ్ళాలి. ఇలా చేసుకోండి, మంచి జరుగుతుంది. అయితే వేణి దానం చేయవలసింది ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ప్రయాగరాజ్ పుష్కరాలకు వెళ్తే వేణి దానం, ఆడవాళ్ళు జుట్టు కత్తిరించవలసిన ప్రదేశం ఒక్కటే ఉంటుంది, అది కేవలము ప్రయాగరాజ్ మాత్రమే. సో వాళ్ళ భర్త తోటి జుట్టు కత్తిరింపజేసుకోవాలి. అంటే ఎలా 3 కత్తిర్లు అలా ఇవ్వాలంటే ఏమో వాళ్ళ ఇష్టం, ఇక్కడ దాకా ఇస్తే ఇక్కడ దాకా ఇవ్వచ్చు, ఇంత ఇస్తా అంటే ఇంత ఇవ్వచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళది. సో వేణి దానం అయితే చెయ్యాలి, కాకపోతే ఒకటేసారి చేయాలి, జీవితకాలం ఒకటేసారి చేయాలి. కానీ వేణి దానం ఎప్పుడు చేయాలి అని అంటే, నాకు తెలిసిన నియమం ఏంటంటే మెనోపాజ్ అయిన తర్వాత వేణి దానం చేయాలనేది నాకు తెలుసు. సో అంటిల్ దట్ యూ షుడ్ నాట్. మెనోపాజ్ అయిన తర్వాత వేణి దానం చేయాలి, తర్వాత గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళాలి. ఇంకా అప్పుడు ఇంకా బాడీలీ డిజైర్స్ ఉండవు కాబట్టి వానప్రస్థంలో అయిపోయి యోగ సాధన చేస్తూ ఈ శరీరాన్ని ఇంకా భగవంతుడికి నివేదన చేసే ప్రయత్నం చేయడం వేణి దానం అంటే అదే. వేణి అంటే కోరికలు. ఆడవాళ్ళకి అందమే కదా కోరికలు. ఎంత అందంగా ఉంటే అంత వాళ్ళకి వ్యామోహం ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి వెంట్రుకలు కట్ అయినాయంటే ఇంకా అయిపోయాయి, కోరికలు లేవు, ఏం లేవు. సో మెల్లిమెల్లిగా దేహకాంక్ష తగ్గాలి, అందుకే వేణి దానం అంట. వేరే ఏం లేదు. అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించడం ఒకటేనా అంటే ఇంకా ముఖ్యమైనది? స్నానం చేయాలి, పిండ ప్రదానం చేయాలి, తర్పణాలు వదలాలి. ఇప్పుడు అమ్మ నాన్న లేరు, అమ్మ కానీ నాన్న కానీ లేరు, చేయాలి, పిండ ప్రదానం చేయాలి. సడన్ గా ఎవరైనా పిల్లలు చనిపోయారు, వాళ్ళ కోసం కూడా చెయ్యాలి. కొంతమంది ఉంటారు వాళ్ళకి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టము, వాళ్ళు సడన్ గా చనిపోయి ఉంటారు, వాళ్ళు అనాథలు ఉన్నారు, వాళ్ళ కోసం పెడతా అన్న కూడా అక్కడ వేరే వాళ్ళతోటి పెట్టించవచ్చు, వాళ్ళ పేరు చెప్పి. సో వాళ్ళ పేరు చెప్పి అన్నదానాలు చేయొచ్చు. ముఖ్యంగా పుష్కరాలు తీర్థాల్లో చేయాల్సింది ఏంటంటే పిండ ప్రదానాలే, అది తప్పకుండా చేయాలి. అది మునక వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ మంత్రం గాని ఈ శ్లోకం గాని పఠించాలంటే గంగమ్మ పేరు తెలుసుకుంటే చాలు, సింపుల్ మెథడ్. దానికి శ్లోకాలు ఉంటాయిలేండి. గంగా సింధు సరస్వతి చయమున గోదావరి నర్మదా కృష్ణ భీమరతి చలియు శ్రీగండకి గోమతి కావేరి కపిల వరాహతనయ నేత్రావతి ఇత్యాదయో నద్యశ్రీ హరిపాద పంకజ బబాహ కుర్యాద్రువం మంగళం. ఇలా మంచి మంచి శ్లోకాలు ఉంటాయి. అక్కడ కూడా మీకు ఇస్తారులేండి, అక్కడ పాంప్లెంట్లు ఇస్తారు, ఏ శ్లోకాలు చదవాలి ఇంకా. కానీ పుష్కర స్నానానికి సంబంధించిన శ్లోకాలు కొన్ని ఉంటాయి. అలాగే అక్కడ చాలా మంది అఘోరాలు, నాగ సాధువులు ఉంటారు, వారిని దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. చేయండి, కానీ వెకిరి చేష్టలు వెర్రి పనులు చేయకండి. వాళ్ళ కోపాలు వచ్చి వాళ్ళ శాపాలు చాలా అసలు ఇప్పుడు చూస్తున్నాం కదా గురుగారు, అంటే వాళ్ళని ఇరిటేట్ చేస్తున్నారో అసలు తెలియదు, కానీ కొన్ని వీడియోస్ లో చూస్తుంటే భయం వేస్తోంది. వాళ్ళు వెనకాల పడుతున్నారు, కొడుతున్నారు, కోపం తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఏం చేశారో మరి అది మనకి తెలియదు. అది అలాంటివి నిజంగా వాళ్ళు మహిమలు చేయడానికి అక్కడ లేరు, వాళ్ళు సాధన చేసుకోవడానికి ఉన్నారు.
మీ బాధలు కష్టాలు వాళ్ళకి చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు అవైలబుల్లో ఉంటే వాళ్ళకి దండం పెట్టండి. వాళ్ళు ఏదైనా ఇస్తే తీసుకొని వచ్చేసేయండి. వాళ్ళు ఎవ్వరూ డబ్బులు డిమాండ్ చేయరు. మీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి. అంతేగాని నేను ఇంత ఇస్తా, నాకు ఆ పని చేసి పెడతావా, ఇట్లాంటి ఎర్రి ముచ్చట్లు మాత్రం చేయకండి. వాళ్ళ కోపాలు వచ్చి వాళ్ళ శాపాలు పెడితే మాత్రం తట్టుకోలేరు మీరు. బాగా గుర్తుపెట్టుకోండి. నిజమైన నాగ సాధువులు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు అక్కడికి సూక్ష్మ రూపంలో వస్తారు, తపస్సు చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నారు మంచి మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆ రూపంలో వచ్చి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అందరినీ మనం ఒక తాటుకి వెళ్ళలేము. సో మన కర్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వాడి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మా గురూజీ ఉన్నారు, అఘోరి గురూజీ, ఏక్ నిరంజన్. ఆయన చాలా సింపుల్గా ఉంటారు, బాగుంటారు. ఆయన నా గురూజీ అయితే అసలు ఎవరికి దర్శనం ఇవ్వరు, ఎవరిని కలవరు. ఆయన అసలు ఎవరిని దగ్గరకు కూడా రానివ్వరు. అసలు ఆయనకి శిష్య బృందము అవేమి ఉండదు. ఆయన ఒంటరిగా తిరుగుతాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ కనిపించాడంటే కొన్ని రోజులకు అక్కడ కనిపిస్తాడు. ఎట్లా వస్తాడు, ఎటు పోతాడో తెలియదు. ఆయన కారు ఉండదు, ఏముండదు. నడక మార్గం అంత దూరం ఎట్లా వస్తారో తెలియదు. అట్లా మా గురూజీ మాత్రం ఉంటారు. ఆయన ఇప్పటికీ యమునోత్రిలో ఉంటారు. ఆయన నేను ఎప్పుడైనా వెళితే ఆయన దర్శనం ఇవ్వాలి అనుకుంటే ఆయన కనిపిస్తాడు, నేను కలవాలి అనుకుంటే ఆయన కనపడ్డు, ఆయనకి ఇవ్వాలి అనుకుంటే ఆయన కనిపిస్తాడు. సందేశం వచ్చేస్తుంది, మెసేజ్ వస్తుంది, రా అని చెప్తాడు. అంతే, స్వప్నంలోనే దర్శనం అవుతుంది, రా అంటాడు. అనగానే మేము వెళ్ళిపోయి కనిపిస్తాం. అంతే, నో ఫోన్లు, నథింగ్. ఆయనకు ఫోన్ ఆయన దగ్గర ఫోన్ కూడా ఉండదు. నేను పలానా టైంకి ఆయన ఇక్కడ రా అని అంటాడు, అది ఆటోమేటిక్గా ఏదో కనెక్షన్ అయిపోతుంది, నేను కలిసిపోతా. అంతే, హరిద్వార్ రమ్మంటారు, రా అని హరిద్వార్కి రమ్మని అంటారు, వెళ్తాను, ఆయన అక్కడ కూర్చుంటాడు. నువ్వు ఇక్కడికి రావాలని నేను అనుకున్నా, వచ్చినావు, చెప్పు ఎట్లున్నావు అని అడుగుతారు. అంతే, అట్లా ఆయన చాలా శక్తివంతుడు. ఆయన ఏమీ అడగడు నా దగ్గర నుంచి, కానీ నాకు ఈ పని చేయమని చెప్తాడు. ఆయన చెప్పిన పని నేను చేయాలి, చేయకపోతే మాత్రం దెబ్బలు పడతాయి. సో అట్లా అది అటువంటి గొప్ప గొప్ప గురువులందరూ ఇక్కడికి వస్తారు కదండి, నాగసాధువులు. మహాశక్తి సంపన్నులు, దేశం యొక్క శ్రేయస్సు కోరే మహానుభావులు ఇప్పటికి ఉన్నారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అందుకే వెళ్ళండి, కుంభమేళకి వెళ్ళండి, గొప్ప అవకాశం. చక్కగా స్నానం చేయండి. కనీసం ఒక అరగంట సేపు అయినా స్నానం చేయాలి, అరగంట చేస్తేనే బాగుంటుంది. కానీ మంచి ప్లేస్ చూసుకొని వెళ్ళండి స్నానం. అవకాశాలు కూడా అన్ని ఉన్నాయి, చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి ఒకవేళ మరీ ముఖ్యమైన రోజుల్లో కుదరని పక్షంలో మామూలు రోజుల్లోనైనా వెళ్ళి చేస్తే మంచిది కదా. మాఘ అమావాస్య వరకు వెళ్ళండి, శివరాత్రి వరకు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.